ప్రభుత్వం ఉంటే అంటే రెండు రాష్ట్రాల్లో ఒకే ప్రభుత్వం ఉండి కేంద్ర ప్రభుత్వం సహాయ సహకారాలు అందిస్తే ఎంత ముందుకు పోవచ్చో మనం చూసాం. చంద్రబాబు నాయుడు గారు రెండు చెప్తారు, ఎడ్యుకేషన్ అండ్ ఇండస్ట్రీ. ఎవరైనా సరే ఉద్యోగం కావాలని వారి దగ్గరికి వెళ్తే ఉద్యోగాలు ఇచ్చే స్థితికి ఎదగండి, మీరు ఒక ఇండస్ట్రీ పెట్టండి, ఇండస్ట్రీలో ఉద్యోగాలు ఇవ్వండి, మీకు ల్యాండ్ కావాలా, ఫైనాన్స్ కావాలా, నేను బ్యాంకులతో మాట్లాడతాను అని ప్రతి ఒక్కరిని ప్రోత్సహిస్తారు. ఇవాళ గొప్ప గొప్ప వాళ్ళు ఇండియా నుంచి సత్యనాదెల్ల కానీ, సుందర్ పిచ్చయ్య కానీ, లేదా ఆడోబ్ CEO శంతన్ నారాయణ్, వీళ్ళంతా కూడా గొప్ప గొప్ప ఇండస్ట్రీస్ ఎలా స్థాపించగలిగారు, CEOలుగా ఎలా ఎదగగలిగారు. అలాంటి స్థితి ఏపీకి ముఖ్యంగా రావాల్సిందే. వచ్చే రోజులన్నీ కూడా ఏపీ రోజులు అవుతాయి. అందుకే మేరా వైజాగ్ మహాన్ అని మా వాళ్ళు పెట్టారు. కాబట్టి రేపు ఎల్లుండి మంచి సదస్సు జరగబోతోంది, పెట్టుబడులు రాబోతున్నాయి, మరి ఉద్యోగాలు రాబోతున్నాయి. ఒక మంచి విడిపోయిన ఆంధ్రప్రదేశ్కి మంచి రోజులు రాబోతున్నాయి ఈ సదస్సు ద్వారా అని చెప్పొచ్చు.